శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతిలో 4 వేదాలు ఏ విధంగా అయితే సుప్రసిద్ధమైనవో అదేవిధంగా ఉపనిషత్తులు కూడా అంతే ప్రాశస్త్యం కలిగింది అని చెప్పవచ్చు. ఈ ఉపనిషత్తులు ఏదంటే వేదాలు కర్మ సిద్ధాంతాలని, కర్మలను గురించి, కర్మయోగాన్ని గురించి వివరిస్తే ఇవి ఆ కర్మలను ఎలా ఆచరించాలనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే దగ్గర కూర్చొని ఆర్జించునవి, అంటే సముపార్జించునవి అనేటువంటి అర్థంలో ఉపనిషత్తులు. ఇటువంటి ఉపనిషత్తులు మామూలుగా 108 ప్రసిద్ధములైనవి అంటారు. ఆ 108లో కూడా చాలా ప్రసిద్ధములైనవి 10. అవి ఈశకేన కట ప్రశ్న ఉండమాండూక్యతిత్తిరి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యకోయత అని అంటారు. ఆ 10 ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, చాందోగ్య, ఐతరేయ మరియు బృహదారణ్యకములు అని. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు మనకు ఎంతవరకు జ్ఞానాన్ని ప్రసాదించగలవు, ఉపనిషత్తుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలాంటి ప్రముఖమైనటువంటి అనేక సందేహాలకి సమాధానంగా చెప్పదలుచుకున్నవి వేద సారాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులే వేద సారాన్ని మనకు చక్కగా అందించినవి. అటువంటి ఉపనిషత్ వైభవం అనే శీర్షిక చెప్పే ముందు ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ప్రాచీన జ్ఞానం యొక్క భాండాగారంతా కూడా ఉపనిషత్తులు అంటారు. ఇవి తరచుగా వేదాంతము లేదా వేదము యొక్క ఆలోచన యొక్క పరాకాష్ఠగా సూచిస్తారు. అంటే ప్రాచీన జ్ఞానం యొక్క శాశ్వతమైన స్తంభాలు ఏదైనా ఉంది అంటే అవి వేదాంతాలు, అంటే ఉపనిషత్తులు. ప్రాచీన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వస్త్రంలో పాతుకుపోయినటువంటి ఈ లోతైన గ్రంథాలు కేవలం ఆచారాలు మరియు నమ్మకాలకు అతీతంగా మానవ ఉనికి యొక్క లోతైన ప్రాంతాలను పరిశోధించాయి. ఉపనిషత్ అనే పదము దగ్గర కూర్చోవడం అని అనువదిస్తుంది. ఇది వారి ప్రసారాన్ని వర్ణించేటువంటి సన్నిహిత ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాన్ని సూచిస్తుంది. ఉపాధ్యాయుని సమీపంలో కూర్చొని అధ్యయనాన్ని ఎలా చేయాలి అనే దాన్ని ఉపనిషత్తులు తెలియజేస్తాయి. ఉపనిషత్తుల హృదయంలో అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని మించి పరమసత్యం కోసం అన్వేషణ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ గ్రంథాలు కేవలం జ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు, వాస్తవికతను, స్వీయ మరియు ఆధ్యాత్మిక ఆకాంక్షతను, మనస్సులను ప్రకాశవంతం చేస్తాయి. అంటే మానవత్వం యొక్క మేధోమయమైనటువంటి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యాలపై చెరగని ముద్ర వేస్తాయి. ఆధునిక ప్రపంచంలో ఉపనిషత్తుల బోధనలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. వేగవంతమైనటువంటి సాంకేతిక పురోగతులు, అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజాల యుగంలో కూడా ఉపనిషత్తుల బోధలు గతంలో కంటే మరింత గాఢంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆధునిక జీవితంలోని హడావిడి మధ్య భౌతిక సాధనలు తరచుగా ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాయి. అంటే ఉపనిషత్తులు మన యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేసేటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానం యొక్క అభయారణ్యము. ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకోవడం అనేది చారిత్రక అన్వేషణలో కేవలం వ్యాయామం కాదు, మన జీవి యొక్క సారాంశంతో అనుసంధానించడానికి ఒక లోతైనటువంటి అవకాశం. ఈ బోధనలు ఉపరితలం దాటి వెళ్ళి
సహస్రాభాలుగా మానవ స్పృహలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను వెతకమని మనల్ని ఆహ్వానిస్తాయి. అనిశ్చితులు మరియు సంక్లిష్టతతో నిండినటువంటి ఈ ప్రపంచంలో ఉపనిషత్తులు ఏం చేస్తాయి? స్థిరమైనటువంటి దిక్సూచిని అందిస్తాయి. మనల్ని అంతర్గత శాంతి, స్వీయ ఆవిష్కరణ మరియు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో సామరస్యపూర్వకమైనటువంటి సంబంధం వైపు మనం నడిపిస్తాయి. అసలు ఉపనిషత్తుల యొక్క అంతర్దృష్టి సార్వత్రిక ఔచిత్యానికి సంబంధించింది. అంటే ఉపనిషత్తుల బోధనలు సమయము, సంస్కృతి లేదా భౌగోళిక శాస్త్రం ద్వారా పరిమితం కాలేసుని, అంటే వారి యొక్క అంతర్దృష్టులు సంప్రదాయం యొక్క సరిహద్దులను దాటి సార్వత్రిక మానవ అనుభవంతో అవి మాట్లాడతాయి. ఉపనిషత్తు చాలా హిందూ సంప్రదాయాల పవిత్ర గ్రంథాలైనటువంటి వేదాలలో ప్రతి ఒక్కటి కలిపి 4 రక గ్రంథాలలో ఒకటి. 4 వేదాలలో కూడా ప్రతి ఒక్కటి, ఏది ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం ఒకటి కలిగి ఉంటుంది. సంహిత, ఒక ప్రార్థనా గద్య వివరణ, బ్రాహ్మణం, మరియు బ్రాహ్మణానికి 2 అనుబంధాలు ఉన్నాయి. అవి ఆరణ్యకం, అంటే ఇది అడవిలో లేదా మరేదైనా మారుమూల ప్రదేశాల్లో ప్రారంభించబడిన వారు అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన రహస్య సిద్ధాంతాలను కలిగి ఉంటుంది. మరియు మానవత్వం మరియు విశ్వానికి మధ్య ఉన్న జీవ సంబంధమైనటువంటి సంబంధాన్ని ఊహించేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదాల ముగింపు భాగాలను కలిగి ఉన్నందున వాటికి వేదాంతమని పేరు కూడా ఉంది. మరియు అవి అనేక హిందూ సాంప్రదాయాల యొక్క పునాది గ్రంథాలుగా పనిచేస్తాయి. వేదాంతం తరువాత వేదాంతము మరియు మతపరమైనటువంటి వ్యక్తీకరణపై ఉపనిషత్తుల ప్రభావం మరియు అవి ఆకర్షితమైనటువంటి స్థిరమైనటువంటి ఆసక్తి ఇతర వేద గ్రంథాల కన్నా కూడా ఎక్కువగా మనకి బోధపడతాయి. ప్రాచీన ఉపనిషత్తులు సుమారుగా 1వ సహస్రాబ్ది BC మధ్యకాలానికి చెందినవి. మన పాశ్చాత్య పండితులు వాటిని భారతదేశపు మొదటి తాత్విక గ్రంథాలు అనిపించారు. అయినప్పటికీ అవి ఎటువంటి క్రమబద్ధమైనటువంటి తాత్విక ప్రతిబింబాలను కలిగి ఉండవు లేదా ఏకీకృత సిద్ధాంతాన్ని అందించవు. నిజానికి అవి కలిగి ఉన్న పదార్థం ఆధునిక విద్యాపరమైన కోణంలో తాత్వికమైనదిగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఉపనిషత్తులు అధికారాన్ని ఇవ్వడానికి లేదా అది ఒకరి యొక్క నిర్దిష్టకరమైనటువంటి కొడుకు లేదా కుమార్తెను పొందేందుకు రూపొందించబడినటువంటి ఆచారాలు లేదా ప్రదర్శనలను వివరిస్తాయి. ఒక ఉపనిషత్ భావన తదుపరి భారతీయ ఆలోచనలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ప్రారంభ పాశ్చాత్య పండితుల వాదనకు విరుద్ధంగా ఉపనిషత్ అనే సంస్కృత పదానికి వాస్తవికంగా చుట్టూ కూర్చోవడం లేదా ఉపాధ్యాయుని చుట్టూ చేరిన విద్యార్థుల సెషన్ అని కూడా అంటారు. అదే కాదు, దానికి బదులుగా ఇది కనెక్షన్, సెషన్ అనే బదులు కనెక్షన్ అని చెప్తే ఇంకా బాగుంటుంది. అసలు ఉపనిషత్తుల సారాంశం ఏందయ్యా అంటే జీవితం గురించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు ఉపనిషత్తుల్లో సమాధానాలు దొరుకుతాయి. అవి జ్ఞానం యొక్క నిజమైనటువంటి ప్రాతినిధ్యం. ఉపనిషత్తులు అన్ని వయసుల వారికి, అన్ని దేశాల నుండి మరియు భూగోళం నలుమూలల నుండి సహాయం చేయగల సూత్రాలను కలిగి ఉన్నాయి. ఉపనిషత్తులలో సందేశం మరియు ఆధ్యాత్మికత మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వాటిని అసలు సంస్కృత భాషలో చదివిన వారెవరైనా అదే కావ్య సౌందర్యాన్ని అనుభవించగలుగుతారు. ఉపనిషత్తులు జీవితము మరియు మరణం యొక్క అత్యంత సున్నితమైన సమస్యల గురించి మాట్లాడతాయి. అవి మనిషి ఉనికి మరియు విశ్వం యొక్క మూలం గురించి అనేకములైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి బోధనలు మరియు ఆలోచనలను మనకు అందిస్తాయి.
ఉపనిషత్తులు మానవుని యొక్క ఆత్మ మరియు మనస్సును కూడా అవి వివరిస్తాయి. వారు బ్రహ్మ, పరంబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ, మరణము, నీతి, కర్తవ్యం, అహింస, ప్రకృతి, సృష్టి మరియు మానవ ఆత్మ యొక్క ఇతర విషయాల గురించి మాట్లాడతాయి. ముఖ్యంగా ఉపనిషత్తులు మనకు ఆచరణాత్మక జీవన నైపుణ్యాలను బోధిస్తాయి. ఎందుకంటే అవి ఈ ప్రపంచంలో మనిషి ఎలా జీవించాలి, ఆచరణాత్మక మార్గదర్శక ఫలితంగా ఈ గ్రంథాలు మనకి చాలా విలువైనటువంటివి. కారణం అవి మనలను బలంగా మరియు అర్థవంతంగా చేసేటువంటి విలువలను మనకు అందిస్తాయి. అటువంటి ఉపనిషత్తులు స్వీయ సాక్షాత్కారానికి ఒక ప్రయాణం లాంటిది. అటువంటి ఉపనిషత్తుల్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఉపనిషత్ అంటే ఉప ప్లస్ నిషాద్, అనగా గురువు దగ్గర లేదా ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి శిష్యులు పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అంటే గురువు. క్రీస్తు పూర్వం 4000, 5000 కాలంలో ఉపనిషత్తులు రచించబడ్డాయని పండితులు చెప్తుంటారు. మరికొందరైతే కాదు 2000, 4000 BC అంటుంటారు. అసలు ఉపనిషత్తులలో ఏ రచయిత గురించి ఎక్కడా ప్రస్తావన మనకు కనపడదు. కనపడినట్టు దాఖలాలు లేవు. అసలు పుట్టినదేదీ నిర్ణయించలేము. ప్రశాంతతకు భంగం కలగని అడవులు వంటి నిశ్చలత, శబ్దం లేని వాతావరణంలో బోధనలు అందించబడ్డాయి. ఆ ఉపనిషత్తులను ఆరణ్యకము అని పిలుస్తారు. మరియు ఇవి ప్రత్యేకంగా వానప్రస్థం కోసం ఉపదేశించబడ్డాయి. బోధనలు మౌఖికంగా ప్రసారం చేయబడ్డాయి. అందుకు శృతి అని పిలుస్తారు. మానవాళికి ఉపనిషత్తు యొక్క విలువ అన్ని కాలాలకు, అన్ని ప్రదేశాలకు మరియు అన్ని యుగాలకు సంబంధించింది. స్క్రిప్చర్స్లోని పాఠాలు చాలా ఆచరణాత్మకమైనవి. ఇండో ఆర్యన్ కాలం వలె ఆధునిక ప్రపంచానికి కూడా అవి వర్తిస్తాయి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి విషయాలు చాలా మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు మొదట్లో పర్షియన్ అనువాదం ద్వారా పశ్చిమ దేశాలకు ఇవి రవాణా చేయబడ్డాయట. ఫ్రెంచ్ పండితుడు ఆంక్వెటిల్ డుపెరాన్ పర్షియా నుండి ఫ్రాన్స్కు మ్యాన్స్క్రిప్ట్ కాపీని తీసుకొచ్చాడు. తర్వాత ఇది లాటిన్ అండ్ ఫ్రెంచ్ భాషల్లోకి అనువదించబడింది. అలాగే మొదటి ఆంగ్ల అనువాదం రాజా రామ్మోహన్ రాయ్ గారు చేశారు ఉపనిషత్తుల గురించి. ప్రతి ఉపనిషత్తు శాంతి మంత్రంతోనే ప్రారంభమవుతుంది. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 10 ఉపనిషత్తులు ప్రధాన ఉపనిషత్తులుగా పరిగణించబడతాయి. అసలు వీటి సారాంశం ఏంది? నేనెవరు, ఇది ఏమిటి, ఏది విశ్వం, మన ఎక్కడ, ఎలా పుట్టాము, మరణం లేదా అమరత్వం అంటే ఏమిటి, ఆత్మ లేదా బ్రహ్మం అంటే ఏమిటి, విముక్తి అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి మొదలైన ప్రశ్నలకు ఎన్నెన్నో సమాధానాలు ఉపనిషత్తులో దొరుకుతాయి. ఉపనిషత్తులు విశ్వంలోని స్పష్టమైనటువంటి వైవిధ్యం వెనుక ఒకే ఏకీకృత సూత్రంతో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి విశ్వం యొక్క దృష్టిని అందజేస్తాయి. దీని యొక్క ఏదైనా ఉచ్చారణను బ్రహ్మం అంటారు. ఈ సందర్భంలో ఉపనిషత్తులు బోధిస్తాయి. బ్రాహ్మణుడు నివాసం ఉంటాడు. ఆత్మ మానవ వ్యక్తి యొక్క మార్పులేని కోర్ అంటారు. అనేక తరువాత భారతీయ వేదాంతాలు బ్రహ్మను ఆత్మతో సమీకరించడాన్ని ఉపనిషత్తుల ప్రధాన బోధనగా భావించాయి. తెలిసిన 13 ఉపనిషత్తులు 5వ శతాబ్దం మధ్య నుండి 2వ శతాబ్దం వరకు రూపొందించబడ్డాయట. వీటిలో మొదటి 5
బృహదారణ్యకము, ఛాందోగ్యము, తైత్తిరీయము, ఐతరేయము, మరి కౌశితకి. ఇవి పద్యాలలో విడదీయబడినటువంటి గద్యంలో కూర్చోబడ్డాయి. మధ్యలో 5 కేన, కఠ, ఈశ, శ్వేతాశ్వతర మరియు ముండక ఉపనిషత్తులు ప్రధాన పద్యాలలో కూర్చోబడ్డాయి. చివరి 3 ప్రశ్న, మాండూక్య మరియు మైత్రి గద్యంలో కూర్చోబడ్డాయి. వేదాంతం అనేది మన గురించే చెప్తుంది. ఇట్ ఈజ్ అబౌట్ యూ. మానవ జీవితాన్ని లోతుగా పరిశీలిస్తుంది. తరచి ఆత్మవిచారం చేసుకోమంటుంది. కాళ్ళు తడవకుండా నదిని దాటవచ్చేమో కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేరు అని అంటుంటారు. శోకం, భయం, విషాదం, అభద్రత, వెలితి, రుచి చూడనటువంటి జీవితమే ఉండదు. గతం మోసుకొచ్చేటువంటి శోకం, భవిష్యత్తు పట్ల భయం, ఈ 2 బరువు కింద నలగని హృదయమే కనబడదు. అన్నీ ఉన్నా సరే మనిషికి ఏదో తెలియని వెలితి, భయం, బెంగ వెంటాడటం మనకు అనుభవమే. మనిషి పడేటువంటి ఈ భయము, దుఃఖము ఇత్యాదులకు మూల కారణాన్ని చెబుతూ వాటిని ఎలా అధిగమించాలి, అందుకు కావలసిన పనిముట్లు ఏవి అనే వాటిని చెబుతూ చావుతో సహా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు వేదాంతం మనకు తోటి సాయం చేస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో తదతిశోకమాత్మవిత్, తననగా తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నవాడు శోకమును దాటుతాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ మార్గము లేదా ఉపాయమును ఏ కొద్దిపాటి నీవు ఆచరించినా నిన్ను గొప్ప భయాలు, దుఃఖాల నుండి బయటపడేస్తుంది. యస్మిన్ స్థితో దుఃఖేన గురుణాపి విచాల్యతే. దీని యందు నిష్ట ఉన్నదో వానిని ఎంత గొప్ప దుఃఖమైనా విచలితము చేయలేదు. Even the gravest of fears or sufferings of life cannot shake you. ప్రతి మనిషి ఆనందాన్నే కోరుకుంటాడు. ఇది మానవ నైజం. ఆనందం వద్దు, దుఃఖమే కావాలి అనేవాడు ఏమన్నా ఉన్నారా? అక్కడ ఎవరు లేరు కదా. అది మనకి ఆనందం ఎప్పుడు కావాలి? 1 గంట, ఒకరోజు సరిపోతుందా? ఒక 10 ఏళ్ళు సరిపోతుందా? పొద్దున కావాలా, రాత్రి కావాలా, లేక అన్ని వేళలా కావాలా? ఏమైనా తింటున్నప్పుడో, వింటున్నప్పుడో, చదువుతున్నప్పుడో మాత్రమే కావాలా? అన్ని వస్తువులతో సంపర్కం ఉన్నప్పుడు మాత్రమే కావాలి? మెలకుగా ఉన్నప్పుడు కావాలా, కలలో కావాలా అంటే రెండింటో కావాలి? ప్రతి ఒక్కరితో సంబంధం కావాలా అంటే లేదు, అందరితో ఉన్న సంబంధాల్లో కావాలి? మనకున్న ఆనందం తెలుస్తుండాలా, తెలియకపోయినా పర్వాలేదా అని అనుకోండి, లేదు తెలుస్తుండాలి అని సమాధానం అడుగుతుంది. ఆనందము స్వతంత్రమై ఉండాలా, పరతంత్రమైనా పర్వాలేదా అంటే లేదు స్వతంత్రమే ఉండాలి. అదిగో అటువంటి సర్వకాలములందు, సర్వ దేశములయందు, సర్వ పదార్థములయందు, సర్వ సంబంధములయందు, సర్వావస్థలయందు తెలుస్తూ ఉండేటువంటి స్వతంత్రమైనటువంటి ఆనందమే నీ స్వరూపము అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. తైత్తిరీయోపనిషత్తులో స్థూల శరీరంలో అన్నమయ కోశము, సూక్ష్మ శరీరంలో ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, కారణ శరీరంలో ఆనందమయ కోశము ఉన్నాయని చెప్పబడింది. కోశాలు అంటే ఆవరణలు. కత్తి యొక్క ఒరను ఆవరించి ఉన్నట్లుగా అన్నమయాది పంచకోశాలు ఆత్మస్వరూపానికి ఆచ్ఛాదనంగా ఉన్నాయి. శ్రీ విద్యారణులు పంచదశలు అన్నారు: అన్నం ప్రాణో మనో బుద్ధి ఆనందశ్చేతి పంచతే
కోశాస్తైరావృతస్వాత్మా విస్మృత్యా సంస్కృతిం వ్రజేత్. అన్నము, ప్రాణము, మనస్సు, బుద్ధి అంటే విజ్ఞానము, ఆనందము, ఇవి 5 కోశాలు, 5 ఆవరణలు. వాటిచే ఆవృతమైనటువంటి ఆత్మ విస్మృతి వలన ప్రపంచాన్ని పొందుతాడు. అనగా వాటి చేత కప్పబడి ఉండే తనను తాను మర్చిపోవడం వలననే ఈ ప్రపంచ ప్రజ్ఞ పొందుతాడు మానవుడు. దాంట్లో అన్నమయ కోశం ఏముంటుంది? స్వాత్ పంచీకృతభూతోత్థో దేహస్థూలోన్న సంజ్ఞకః. అనగా పంచీకృత మహాభూతాల నుండి ఉద్భవించిన స్థూల శరీరము అన్నము నుండి పుట్టి పెరగడం వలన దీనికి అన్నమయ కోశం అనబడుతుంది. అన్నమయ కోశం యొక్క ఉత్పత్తి వినాశనము జరగడం కనిపిస్తుంది. ఉత్పత్తి వినాశములు కల వస్తువు కుండలాగానే అనాత్మ అవుతుంది. ఆత్మ అనాది, అవినాశి. కావున అన్నమయ కోశము మాత్రం ఆత్మ కాదు. స్థూలమైన దేహం అనేది బాల్య యౌవన వృద్ధాది అవస్థల చేత వికారం పొందుతుంది. ఆత్మ అవికారి. కాబట్టి అన్నమయ కోశము ఆత్మ కాదు. అన్నమయ కోశాన్ని ఆత్మను అంగీకరిస్తే కృతనాశము, అకృతాభ్యగము అనే 2 దోషాలు పడతాయట. కృతనాశం అంటే ఏంది అంటే చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించకుండా అన్నమయ కోశము ద్వారా పుణ్యపాపాలు ఏమి చేసినా వాటిని ఈ శరీరంలో ఉన్నప్పుడే అనుభవించకుండా నశించిపోతాయి. అది అంగీకరించాల్సి ఉంటుంది. అకృతాభ్యాగమము అంటే చేయని పుణ్యపాపాలకు సుఖదుఖ రూపమైన సుఖము లభించడమే. కొత్తగా ఉత్పన్నమైన శరీరము ఏ పుణ్యపాపాలు చేయకుండానే పుట్టిన సమయం నుండి సుఖ దుఃఖాల అనుభవాన్ని పొందుతుంది. కర్మను ఆచరించిన కర్మఫలాన్ని పొందడం శాస్త్ర విరుద్ధం. నా శరీరం ఆరోగ్యంగా ఉన్నది, అనారోగ్యంగా ఉన్నది మొదలగు అనుభవాలు కూడా అందరికీ కలుగుతాయి. అనుభవం చేత దేహానికి ద్రష్ట సాక్షి అయినటువంటి ఆత్మదేహానికి భిన్నమని రుజువుతుంది. ఇలాగే శృతి, యుక్తి, అనుభవము మొదలగు ప్రమాణాలన్నింటి చేత కూడా ఆత్మ స్థూల శరీరానికంటే వేరైనది అని రుజువవుతుంది. ప్రాణమయ కోశం. లింగేతు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ. అనగా లింగదేహములోని రజోగుణయుక్తమైనటువంటి ప్రాణ కర్మేంద్రియాలు ప్రాణమయ కోశము అనబడుతుంది. అంటే అపంచీకృత మహాభూతాల నుండి రజోగుణము చేత జనించినటువంటివి ఏమయ్యా? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనబడేటువంటి పంచప్రాణాలు. వాక్కు, చేయి, పాదము, గుదము, లింగము, ఈ 5 కర్మేంద్రియాలు కలిసి ప్రాణమయ కోశము అనబడతాయి. పూర్ణో దేహే బలం యచన్ నక్షాణాం యః ప్రవర్తకః వాయుః ప్రాణమయో నాసౌ ఆత్మా చైతన్యవర్జనాత్. దేహంలో వ్యాపించి ఉండి బలాన్ని ఇచ్చేటువంటిది, ఇంద్రియాలను ప్రవర్తింపజేసేదైనటువంటి వాయువు ఉందే దానికి ప్రాణమయ కోశము అని పేరు. ఇది చైతన్యరహితమైనదవడం వలన ఆత్మ కాదు. ప్రాణానికి క్రియాభేదాలను అనుసరించి వేరువేరు పేర్లు ఉన్నాయి. ఒకటి, హృదయంలో ఉండి ఆకలి దప్పులనే కోరికలను కలిగించేది ఏది ఉంది? అది ప్రాణము. గుదములో ఉండి మలమూత్ర విసర్జన చేసేది అపానము. నాభిలో ఉండి మన తినడం ద్వారా, త్రాగడం ద్వారా తీసుకునే అన్నము మొదలైన వాటిని జీర్ణము చేసేది సమానము. కంఠంలో ఉండి శ్వాసను నడిపేది ఉదానము. శరీరమంతా ఉండి అన్నరసాల సమ్మేళనం చేసేది వ్యానము. ఈ 5 ప్రాణవాయువులే కాక మరి 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. ఇవి
పృథ్వీ, ఆపహ, తేజ, వాయువు, ఆకాశం అనేటువంటి 5 యొక్క రజోగుణము చేత ఉద్భవించి ప్రకటనము, కనురెప్పలు కదల్చడం, తుమ్మడం, ఆవలించడం, శవాన్ని ఉబ్బేలా చేయడం అనే క్రియలనవి చేస్తాయి. శరీరంలోని బలము, ప్రాణము ఉండడం వల్లనే ఉంటుంది. కావున ప్రాణమయ కోశం చేత కళ్ళతో రూపాన్ని చూడగలగడం, చెవి ద్వారా శబ్దాన్ని వెలగలగడం, చర్మం ద్వారా స్పర్శను గ్రహించడం, నాలుక ద్వారా రుచిని తెలుసుకోవడం, ముక్కు ద్వారా వాసన చూడడం, ఇవన్నీ చేయగలిగే శక్తి వాటికి ఉంటుంది. అలానే ప్రాణమయ కోశం ద్వారానే చేతులతో పట్టుకోవడానికి, కాళ్లతో నడవడానికి, ఇలానే 5 కర్మేంద్రియాల్లోనూ తమ తమ పనులను నిర్వర్తించగలే శక్తి ఉంటుంది. పోతే మనోమయ కోశం సాత్వికై దీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయ. సంశయాలతో కూడినటువంటి మనస్సు, జ్ఞానేంద్రియాలు కలిసి మనోమయ కోశము అనబడుతుందట. విమర్శాత్మ అనబడే పంచమహాభూతాల సాత్విక అంశం యొక్క కార్యరూపమైన సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు, అపంచీకృత మహాభూతాలు, సత్వగుణము నుంచి పుట్టిన పంచ జ్ఞానేంద్రియాలు అంటే చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, ఈ 6 కలిసి మనోమయ కోశము. అహం తాం మమతాం దేహే గేహాదో చకరోతి యః కామాద్యవస్థాయాం భ్రాంతో నాసావాత్మా మనోమయః. శరీరంలో శరీరమే నేను అనే అహంభావము, స్త్రీ, భార్య, పిల్లలు, కొడుకులు, ఇల్లు, ధనము మొదలైన వాటి పట్ల నావి అనే మమత్వం అంటే మమకారం కలిగి ఉండటం చేత మనోమయ కోశము దేహము మొదలైన వాటిలాగా ఉత్పత్తి ఉండడం చేత ఆత్మ కాదు. ఇది స్వతహాగా శక్తి క్షేత్రం, ప్రాణశక్తి యొక్క సానుకూల క్షేత్రమైనప్పటికీ మనస్సు ప్రతికూల శక్తి క్షేత్రము. ఇది ఆస్ట్రల్ బాడీ అంటారు. ఇప్పుడు విజ్ఞానమయ కోశం. తైరేవ సాకం విజ్ఞానం మయోధీ నిశ్చయాత్మిక. పంచమహాభూతముల యొక్క సత్వగుణము చేత ఉద్భవించింది కాబట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, జ్ఞానేంద్రియాలు కలిసి విజ్ఞానమయ కోశం అంటారు. లీనా సుప్తావపురోద్బోధే వ్యాప్నుయాదానఖాగ్రగా చిచ్చాయోపేతధీర్నాత్మో విజ్ఞానమయ శబ్దభాక్. అనగా సుషుప్తిలో లయమై మెలకువ స్థితిలో గోరు నుండి తల దాకా శరీరమంతా కూడా వ్యాపించి ఉండేటువంటి చిచ్ఛాయ కలిగినటువంటిది అయిన బుద్ధియే విజ్ఞానమయ కోశము. అది ఆత్మ కాదు. విజ్ఞానమయ కోశము ఆత్మ కాదు, ఎందుకంటే అది నిద్రావస్థలో అజ్ఞానంలో లయమవుతుంది. కానీ ఆత్మ నాశనం లేనిది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. మనోమయ విజ్ఞానమయ కోశాలు ఒకే అంతఃకరణలోని విభాగాలు అయినా మనస్సు అంతర్గతమయ్యే దాని సాధనము అంటే ఇంద్రియం. కాబట్టి బాహ్యమైనటువంటి వృత్తి విజ్ఞానాత్మ కర్త అనబడుతుంది. అది అంతర్వృత్తి కలది. ఇలా కరణత్వ కర్తృత్వ భేదము చేత, బాహ్యత్వ అంతరత్వ భేదము చేత ఒకే అంతఃకరణము మనోమయ విజ్ఞానమయ కోశాలనేటువంటి 2 పేర్లు కలిగి ఉన్నవి. సత్వరజోగుణాల అవస్థాభేదము చేత లింగదేహంలో ప్రాణాయామము, మనోమయ, విజ్ఞానమయాలనేటువంటి 3 కోశాలు వేరువేరుగా చెప్పబడ్డాయి. రజోగుణావస్థ ప్రాణమయ కోశము, సత్వరజోగుణాలు కలిగిన అవస్థే మనోమయ కోశము, కేవలము సత్వగుణావస్థ విజ్ఞానమయ కోశము. ఇప్పుడు ఆనందమయ కోశం. కారణే సత్వమానందం అమయో మోదాది వృత్తిభిః.
కారణ శరీరంలో సత్వగుణము మోదము మొదలైనటువంటి వృత్తులతో కలిసి ఆనందమే కోశం అనబడుతుంది. అవిద్య, ప్రియము, మోదము, ప్రమోదము అనేటువంటి వృత్తులు ఆనందమయ కోశంలో ఇమిడి ఉన్నాయి. కోరుకున్న వస్తువును చూడడం వలన కలిగే సుఖమే ప్రియం. ఇష్టమైన విషయం పొందడం వల్ల కలిగేది ఆనందం, మోదం. అనుభవించిన కలిగే సుఖము ప్రమోదం. కాచిదంతర్ముఖావృత్తి ఆనంద ప్రతిబింబపాక్ పుణ్యభోగో భోగశాంతో నిద్రారూపేణ లీయతే. పుణ్యోపభోగ సమయంలో ఒకానొక అంతర్ముఖ వృత్తి ఆనంద ప్రతిబింబాన్ని అనుభవిస్తుంది. ఈ అంతర్ముఖ వృత్తే భోగశాంతి సమయంలో నిద్రారూపంలో లయమవుతుంది. అది ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశము ఆత్మ కాదు. ఎందుకంటే దానిలోని ఆనందము ఒకానొకప్పుడు అంటే పుణ్యోపభోగ సమయంలో గాఢ నిద్ర మాత్రమే ఉంటుంది. విద్యుత్ యొక్క ప్రవకాశంలాగా అది క్షణికమైనది. సుఖానుభవ విషయాలలో సుఖము మొదలైన విషయాల సంయోగం ఉండేంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ పదార్థం మరుగుపడం తోటే నశిస్తుంది. కానీ ఆత్మానందం నిత్యమైనది, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఈ విధంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 ఆత్మజ్ఞానానికి ఉన్న ఆవరణము. ఏ వాటిలో ఏ ఒక్క గుణము కూడా ఆత్మలో ఉండదు. ఆత్మ వీటన్నిటికంటే కూడా వేరు. ఇలా అన్వయ వ్యతిరేకాల చేత తెలుసుకోవాలి. అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకతః స్వాత్మానం తత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే. అన్వయ వ్యతిరేకాల చేత పంచకోశ వివేచన చేసి వాటి నుండి ఆత్మను పైకి తీసి ఆదికారి అయినటువంటి జీవుడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. అజ్ఞాన రూపమైనటువంటి ఆనందమయ కోశాన్ని ప్రతిపాదిస్తూ అజ్ఞానం 3 విధాలుగా ఉంటుందని అంగీకరిస్తారు. 1. అద్వైత శాస్త్ర సంస్కారము లేని వారు అజ్ఞానము జగత్రూపమైన పరిణామాన్ని పొందిందని అంగీకరిస్తారు. 2. అద్వైత శాస్త్రజ్ఞులైనటువంటి విద్వాంసులకు అజ్ఞానము దాని కార్యమైన జగత్తు సత్ అసత్తులే లేని అనిర్వచనీయమైనదిగా గోచరిస్తుంది. 3. జ్ఞాననిష్టను పొందిన జీవన్ముక్తుడైన విద్వాంసునికి కార్యముతో కూడి అజ్ఞానం తుచ్చమైనది అనిపిస్తుంది అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేతనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనచార్య పురోగమే సర్వేశ్వ గురువైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.